పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు అనుకుంటారు మేము మంచిగానే ఉన్నాం అనుకుంటారు. కానీ వారి లోపల ఉన్న కోపము, వారి లోపల ఉన్న లోపము, వారి లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బలహీనతలు వారి కుటుంబాన్ని ఎదగకుండా ఎన్నో రకాలుగా వారు తొట్టిల్లేటట్లు చేస్తూ ఉంటాయి ఈ మానవుని యొక్క గుణాలు. అయితే ఇవి సాతాను యొక్క గుణాలా, దేవుడి యొక్క గుణాలా అని కనిపెట్టాల్సిన భారము, బాధ్యత ప్రతి ఒక్క కుటుంబస్తుడికి ఉంటుంది. అయ్యో నేను ఇప్పుడు ఈ కోపము నా లోపల నుంచి వచ్చింది, ఈ ద్వేషం నా లోపల నుంచి వచ్చింది, ఈ అసూయ నా లోపల నుంచి వచ్చింది, ఈ పగ నా లోపల నుంచి వచ్చింది, ఈ క్రోధం నా లోపల నుంచి వచ్చింది, ఈ దురాశ నా లోపల నుంచి వచ్చింది. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయా, లేకపోతే నా శరీరంలో నుంచి రెచ్చగొట్టి సాతానుడు అనేక రకాలుగా నాతో పాపం చేయిస్తున్నాడా అనే అంశము, ఆ సబ్జెక్టు మీద అవగాహన మనకు ఉండాలి. ఒకవేళ ఉండకపోతే మన కుటుంబాలు పతనమైపోతాయి.